గత వీడియోలో మనం స్వరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించుకొని కొన్ని సమస్యలు సాధించాం కదా. అంటే ఇచ్చిన రెండు త్రిభుజాలలో తెలియని ఏదో ఒక భుజం పొడవు కనుక్కున్నాం కదా. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మనం మరొక సమస్యను సాధించబోతున్నాం. అదేమిటో చూడండి. ప్రక్కన చూపిన చిత్రంలో బీసీ పొడవు కనుగొనండి. ఇది మనకు ఇచ్చిన చిత్రం. ఈ చిత్రంలో మనం బీసీ పొడవు కనుక్కోవాలి. అయితే మనకు ఇలా ఏడీ పొడవు డీసీ పొడవు ఇచ్చారు. ఏడీ పొడవు ఎంత? 6 యూనిట్లు. అదేవిధంగా డీసీ పొడవు 2 యూనిట్లు. ఇలా ఉన్నట్లయితే మనం బీసీ పొడవు కనుగొనాలి. సమాధానం: సహజంగా ఇటువంటి సమస్యను సాధించాలి అంటే త్రిభుజాల స్వరూపక ధర్మాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే త్రిభుజ స్వరూపక ధర్మాలను అన్వయించాలి అంటే కనిష్టంగా 2 త్రిభుజాలైనా కావాలి కదా. ముందుగా ఇచ్చిన చిత్రం నుంచి 2 త్రిభుజాలను మనం గుర్తిద్దాం. ఇది మొదటి త్రిభుజం, ఏబీసీ త్రిభుజం. అవునా? ఎందుకు డి తీసుకున్నాను అంటే తను భుజాల పొడవులు ఇలా విభజించిచ్చాడు. ఏడీ పొడవు 6 యూనిట్లు, డీసీ పొడవు 2 యూనిట్లు. ఇది మొదటి త్రిభుజం. బి దగ్గర లంబకోణం ఏర్పరుస్తుంది. అదేవిధంగా రెండవ త్రిభుజం ఇలా ఏర్పడుతుంది. బీడీసీగా చెప్పవచ్చు. డి దగ్గర లంబకోణం ఉంది. అయితే మీరు ఈ 2 త్రిభుజాలను గమనించి చూడండి. ఏబీసీ త్రిభుజంలో బి దగ్గర లంబకోణం ఉంది. బీడీసీ త్రిభుజంలో డి దగ్గర లంబకోణం ఉంది. అవునా? కాబట్టి ఇలా వ్రాయవచ్చా? యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు యాంగిల్ బీడీసీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ లేదా 90 డిగ్రీలు. అంటే పెద్ద త్రిభుజమైన ఏబీసీలో బి దగ్గర, చిన్న త్రిభుజమైన బీడీసీలో డి దగ్గర 90 డిగ్రీల కోణం ఉంది. అదేవిధంగా 2 త్రిభుజాలలోనూ సి శీర్షం ఉమ్మడిగా ఉంది. అవునా? అంటే సి దగ్గర కోణం రెండింటికి సమానమని అర్థం. ఎందుకంటే ఏబీసీ త్రిభుజంలోనూ సి శీర్షం ఉంది. అదేవిధంగా బీడీసీ త్రిభుజంలోనూ సి శీర్షం ఉంది. కాబట్టి యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు యాంగిల్ డీసీబీ. అంటే ఏబీసీ త్రిభుజంలో సి దగ్గర కోణము, బీడీసీ త్రిభుజంలో సి దగ్గర కోణము 2 సమానమే. కాబట్టి స్వరూప త్రిభుజాల కోణము నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ బీడీసీ రెండు కూడా స్వరూప త్రిభుజాలు, అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. ఏబీసీలో ఏ, బీడీసీలో బి, అదేవిధంగా ఏబీసీలో బి, బీడీసీలో డి, అదేవిధంగా ఏబీసీలో సి, బీడీసీలో సి వరుసగా స్వరూపతను కలిగి ఉన్నాయి అని అర్థం. ఆ వరుస క్రమం మారకూడదు. ఇలా ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ బీడీసీ అని. అయితే మనం కనుక్కోవాల్సింది బీసీ పొడవు కదా. ఎలా కనుక్కుంటున్నామో చూడండి. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ బీడీసీ, అంటే ఆ రెండు కూడా స్వరూప త్రిభుజాలు. కాబట్టి మొదటగా ఏబీసీ త్రిభుజం ఇలా తీసుకుందాం. అదేవిధంగా బీడీసీ త్రిభుజం ఇలా తీసుకుందాం. ఏబీసీ త్రిభుజంలో ఏసీ పొడవు 8 యూనిట్లు, బీడీసీ త్రిభుజంలో డీసీ పొడవు 2 యూనిట్లు. కానీ మనకు ఏసీ పొడవు మొత్తం 8 యూనిట్లు అని నేరుగా ఇవ్వలేదు. మనం ప్రత్యామ్నాయంగా కనుక్కున్నాం. ఎలాగో చూడండి. ఇది కదా మనకు ఇచ్చిన చిత్రము. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఏడీ 6 యూనిట్లు ఉంది, డీసీ 2 యూనిట్లు ఉంది. కాబట్టి ఏసీ ఏమవుతుంది? 6 + 2 అంటే 8 యూనిట్లుగా తీసుకున్నాను. నేను తీసుకున్న సారూప్యత సమమా కాదా, లేదా ఏమైనా తప్పు ఉందా మీరు గమనించి చూడండి. ఏబీసీ త్రిభుజము, బీడీసీ త్రిభుజము అదే క్రమంలో సారూప్యం కదా. కాబట్టి మొదటి త్రిభుజంలో ఏబీ ఉంటే రెండవ త్రిభుజంలో బీడీ ఉండాలి. అవునా? ఎందుకని? ఏ బీకి సారూప్యం, బీకి డి సారూప్యం. అదేవిధంగా బీసీ మొదటి త్రిభుజంలో బీసీ భుజము, రెండవ త్రిభుజంలో డీసీ భుజము ఉన్నాయా? ఉన్నాయి. అదేవిధంగా మొదటి త్రిభుజంలో ఏసీ, రెండవ త్రిభుజంలో బీసీ సారూప్యంగా ఉన్నాయి. అలానే తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు త్రిభుజ స్వరూప ధర్మం ప్రకారం భుజాల నిష్పత్తులు తీసుకుందాం. అంటే మొదటి త్రిభుజంలో ఏసీ, రెండవ త్రిభుజంలో సారూప్యంగా ఏ భుజం ఉంది? బీసీ. అదేవిధంగా మొదటి త్రిభుజంలో బీసీ, రెండవ త్రిభుజంలో సారూప్యంగా ఏముంది? డీసీ. ఆ రెండింటి నిష్పత్తులు ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి. అప్పుడే మనం అవి స్వరూప త్రిభుజాలుగా చెప్పవచ్చు. అయితే మనకు ఏసీ ఎంతగా ఉంది? 8. బీసీ తెలియదు. అదేవిధంగా డీసీ ఎంతగా ఉంది? 2. కాబట్టి ఏమవుతుంది? బీసీ² = 16. అంటే బీసీకి వర్గం చేస్తే 16కు సమానం. మీరు గణన చేసినట్లయితే అదే వస్తుంది. తద్వారా బీసీ విలువ ఎంత అవుతుంది? 4 యూనిట్లు. అంటే బీసీ భుజం పొడవు 4 యూనిట్లు అనే అర్థం. మనం ఏం నేర్చుకున్నాం? స్వరూప త్రిభుజాల సాధన గురించి తెలుసుకున్నాం ఒక సమస్య రూపంలో. అవునా?